దేవదూతలలో పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టక వారిని ఏం చేశాడట? కట్టిక చీకటిగా బిలములో తోసి వారి కావలి పెట్టి మహాదినమును జరుగు తీర్పు కొరకు కేటాయించాడట. యూదా అంటాడు తన 16వ వచనంలో, అట్టి వారి కొరకు గాఢాంధకారము భద్రపరచబడి ఉన్నది అన్నాడు. నా వైపు చూస్తూ వినండి బిడ్డలారా, తేటగా సరళంగా సూటిగా ఘాటుగా చెప్పిన వచనం ఏమిటంటే, దేవుడు పాపము చేసిన వారిని విడిచిపెట్టక అనండి. ఎవరికైనా అది తీవ్రమైన హెచ్చరికే. చిన్నోడు కానీ పెద్దోడు కానీ కొత్తోడు కానీ పాతోడు కానీ అది ఎవరికైనా సరే పిచ్చి వేషాలు వేస్తే, పనికి మేల వేషాలు వేస్తే, దొంగ పనులు చేస్తే, పాపిష్టి పనులు చేస్తే, వ్యభిచారం చేస్తే, అవిధేయత చూపితే, మోసం చేస్తే, కుట్ర చేస్తే, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే ఇమ్మీడియట్గా పనిష్మెంట్ రాలేదు కాబట్టి బచాయించిన బిడ్డ అనుకోవద్దు. దేవుడు పాపము చేసిన వారిని విడిచిపెట్టడు. కాబట్టి ఎవరికైనా సరే, క్రైస్తవుడైతే, నువ్వు పాస్టర్ అయితే నీకు ఇది హెచ్చరికే. పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒకే క్రమం అన్న లెక్క ప్రకారం వినేవారికి బోధించేవాడికి ఒకటే రోజు ఒళ్ళు దగ్గర పెట్టుకొని స్పృహలో ఉండి మాట్లాడుతున్నా. నేనైనా అడెవడైనా సరే వినేవాడి కంటే చెప్పినోడికి ఎక్కువ 10 రెట్లు శిక్ష అని చెప్పాడు కదా. ఒకే తప్పు విశ్వాసి పాస్టర్ ఇద్దరు చేస్తే విశ్వాసికి 100 రూపాయలు వేసి పాస్టర్ గారికి 1000 రూపాయలు ఎత్తాడంట ఫైన్. చెప్పావు కాబట్టి ఈ ఆజ్ఞలను మిక్కిలి అల్పమైన దానిలో ఒకటేనో మీది అలాగూ చేయాలని బోధించేవాడు పరలోక రాజ్యములో మిక్కిలి మిగులు అల్పుడైపోతాడు. పాటించకుండా బోధించినందుకు, విని బోధించినందుకు 10 రూపాయలు, చెప్పి బోధించినందుకు 100 రూపాయలు పైన. అబ్బాయి అదిటి అంటే అందుకే బోధకులు అవ్వకండి అని చెప్పేశాడు. ఇందులో కోటా తగ్గించేదే ఉండదు, మీరే తగ్గిపోండి అన్నాడు. మరి ఇంతటి కఠినాత్ముడైన దేవుడితో మేము ఎలాగేగేది? నాకు వద్దులేండి, మీ ఇష్టం, వెళ్ళిపోవచ్చు, హ్యాపీ. యేసుప్రభు వద్దా? లే అట్ట కాదు కానీ ఇంకేదేమన్నా చెప్పండి. సింపుల్, పాపం వదిలేయండి. పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు. మరి ఏంటి పరిష్కారం? నువ్వు పాపను విడిచిపెట్టేటివే. దీనికి బుర్రబద్దలు కొట్టుకుని ఎంతో తలకిందులు తప్పసు రాకెట్ సైన్స్ ఏం అక్కర్లా. ఈ విషయమై ఏమి చేయదు మనం బాగా ఆలోచించక అంత అక్కర్లా. పాపము చేసిన వారిని దేవుడు విడిచిపెట్టడు అనే కఠినమైన హెచ్చరిక అందుతుంది కనుక దేవుని భయం ఉన్నవాడివి అయితే అర్జెంటుగా ఆ పాపాన్ని వదిలే, నువ్వు సేఫ్. దాన్ని బట్టి కేలాడబడి నెత్తి మీదకి దరిద్రం తెచ్చుకొని నువ్వెందుకు చచ్చిపోవటం? సింపుల్, వదిలే, దాన్నే వదిలే, పాపాన్ని వదిలే సరిపోద్ది. పాపాన్ని పట్టుకొని ఏలాడు చచ్చిపోతాం ప్రమాదకరం, కానీ పాపాన్ని వదిలేయటం సుఖం కదా. హాయిగా బతకొచ్చు కదా, దరిద్రం అయిపోయింది కదా. నువ్వు ఎందుకు ఇలా చేసావరా, ఎందుకు ఈ పని చేసావు అంటే భూమి మీద నువ్వు కాదు, భూమి మీద ఎవడో చెప్పలేడు అనవసరం యేసుప్రభుకి. నా పాపాలను పట్టుకొని నా గతజీతాలు పట్టు నువ్వు ఎందుకంటే చేసావు నడితే నేను ఎవడో చెప్పలేడు ఆన్సర్. ఆయన అనేది ఒకటే, ఇక మీద చేయకుండా ఉంటావా? శుభ్రంగా వెళ్ళి బతుకు అయిపోయింది. ఇక కూటం సంవత్సరాల తరపు నువ్వు సాగదీస్తున్నా దరిద్రం అని కాళ్ళ మీద పడిపోతే 1 నిమిషంలో అయిపోద్ది కూటం. దాసుడు తప్పులు దండంతో సరైన లోకంలో సామెత ఒకటి ఉంది, నీకు ఆ దండం పెడతాం చేత కాక అరదండాలు వేయించుకుంటావు. పేనం సుఖంగా ఉంటుంది కదా. దాసుని దోషము లెల్చకుమయ్యా అయిపోయింది కూటం. అంచేత నేను చేసే మనం ఏంటంటే ఈ మాట చదివినప్పుడు బాబోయ్ అనిపిస్తుంది, కానీ వెంటనే సొల్యూషన్ కనపడుతుంది. ఆయన పాపము చేసిన వారిని విడిచిపెట్టడు అయిపోయి అనిపిస్తుంది, కానీ మరి ఆయన మనల్ని విడిచిపెట్టడు, మనం పాపంలో తొలిపోతుంది కదా గొడవ. ఇంత చిన్న పరిష్కారం పెట్టుకొని అంత పెద్ద ప్రమాదానికి ఎందుకండి తెగించడం? నీ ప్రాణమును తీసే, నేను నరకమునకు లాక్కెళ్ళే, నీ నిత్యత్వాన్ని గాఢాంధకారంగా మార్చివేసే పాపము నీకు ప్రియమైనదా? కాదు, చాలా ప్రమాదకరమైంది.
పాపం అంటే సింపుల్గా ఒక ముఖ్య చెప్తాను మీకు, పెద్ద విపరీతమైన వేదాంతం ఇందులో చేయొద్దన్నది చేసినా, చేయమన్నది చేయపోయినా రెండు పాపమే. దానికి మరి మనము చూసినట్లేదు, ఇంకేం చూడకల్లా, సింపుల్. చెప్పింది చేయలేదా, వద్దన్నది చేసావా, చాలు. దానికో పెద్ద పెద్ద ఖరీదైన పదాలు ఏరుకొచ్చేసి దీన్ని గ్రీకులు ఇట్ అంటారు, ఎబ్బులు ఇట్ అంటారు. మనం ఇట్టు అనుకుందాం. అంటే థియలాజికల్ స్టఫ్ మీద విపరీతమైనటువంటి ఫోకస్ పెట్టలేదు, సమాచారం కొరకు తగుమాత్రంగా తీసుకోవటమే. అందుకనే మన సెమినరీకి థియలాజికల్ సర్టిఫికెట్స్ ఇస్తామని చెప్పేసి అన్నప్పుడు మేము థియాలజీ మీద అంత ఫోకస్ పెట్టలేదు, ప్రాక్టికల్ మినిస్ట్రీ మీద పెట్టాం. కనుక ఆ సర్టిఫికెట్ మేము అర్హులం కాదు, వద్దని మినిస్ట్రియల్ సర్టిఫికెట్సే నాటవారి ద్వారా తెచ్చుకోవడం జరిగింది. అర్హత లేకపోయినా అనుగ్రహిత కృపనుకొని ఎగురుకుంటూ వచ్చేత్తకు మనసు రాలేదు. ఎంతకాడికి అర్హత ఉందో అంత ఇవ్వండి చాలు. సొలొమోను దేవుడు నువ్వు అడిగిన దానికి అడగని దానికి కూడా ఇచ్చేతను వెళ్ళిపోన్నట్టు, నువ్వు చెప్పిన దానికి చెప్పని కోర్సు కూడా తప్పించేస్తున్నాడు, వద్దు చెప్పిన కాడికి ఇవ్వండి చాలు. ఇప్పుడు మా విద్యార్థులు ఎందుకు రానిపోయావా, క్లాస్గా ఉండేది కదా, గోడకు పెట్టుకుందాం ఒకవేళ అనుకోవచ్చు. నాకు అట్లా మనసు లేదు. మనం ఏది నేర్చుకున్నాం, ఏది ధ్యానించామో, దేని కొరకు మోకాల మీద ఏడ్చామో అది చాలు. దేవునికి స్తోత్రం కలుగునగా. కనుక ఇది నాన్న మీ అందరికీ సులభముగా చేయించున్నటువంటి, ఎలాగో నూతనంగా బాప్తిసం పొందిన ఒక 25 మంది బిడ్డలు కూర్చున్నారు. వాళ్ళ కనుక గత సాయంత్రం బాప్తిస్మాలు పొంది వారి కొరకే ప్రత్యేకంగా ఎంపిక చేసినట్టుగా వరుసపాఠం అక్కడికే వచ్చింది. కనుక దేవునికి ఎట్టాగో పాతి పెట్టేశారు బాప్తిస్మాలు పొంది. దేవునికి స్తోత్రం. ఏమేం పాతి పెట్టేసామో లెక్కేసుకుంటా కూడా చూడకుండా ఇంకోసారి మర్చిపోండి చాలు. ఆమేన్. ఆయనంట ఆ తూర్పుకు పడమరికి ఎంత దూరం అంత దూరం వేసారట వాటిని. మరి ఎప్పటికీ చూడకుండా దాన్ని వీపు వెనకాలకి వేసుకున్నారట. ఆయన అంత దూరం పడేసుకుని ఎందుకు కిలుక్కోవటం అంటే దరిద్రం అని ఏమన్నా బుర్రపని చేస్తున్న విషయమైనా. నేనే నా చిత్తానుసారంగా నెతిక్రమలు క్షమించున్నాను, మరలా వాటిని జ్ఞాపకము చేసుకొను నన్ను అంత కమ్మగా ఆయన చెప్తుంటే పిచ్చా చేదేస్తాం. ఎందుకు తవ్వుకుంటావు? అన్నిటికన్నా సులువు ఏంటంటే పాపం వదిలేస్తే ఇంకా అసలు అన్ని సుఖమే జీవితానికి, ప్రశాంతంగా ఉంటుంది ప్రాణం. నీకు అర్థమైందా? ఓ దొంగతనం చేయాలనుకో ఎన్నో పాటలు పాడాలా, వ్యభిచారం చేయాలనుకో ఎంతో బరితెగ్గింపు ఉండాలా, హత్య చేయాలనుకో ఎంతో హృదయ కాఠిన్యం అయిపోయాలా. అవన్నీ మానేయాలనుకో దేవుడి భయం ఉంటే చాలు. ఏ సుఖం రా తెంగరముఖం వేసుకొని తెలితేటలు ఎక్కడ చచ్చిపోతున్నావు తప్ప చావరక. ఇంతకన్నా సింపుల్ సువార్త ఏమంటారు? ఇంకనే చిన్నపిల్ల కూడా అర్థమైపోయింది, నవ్వు వేసుకుంటున్నారు ఒకడు. నేను చెప్పే పాయింట్ ఒకటే, దేవుడు పాపము చేసిన వారిని సింపుల్గా మనమే పాపం వదిలేస్తే ప్రశాంతంగా ఉండొచ్చు. దేవుడు ముందే దజ్జ నిలబడచ్చు రేపు పొద్దున. ఎంత రేంజ్ అండి! అదొక్కటి మానేస్తే దేవుని ముందు ధైర్యంగా ఎవరు మహామహిమలో ఉండే పరిశుద్ధ దూతలు కూడా నిలబడటానికి సరిపోని రేంజ్ ఉన్న దేవుడి ముందు, శతకోటి భాను తేజ ప్రకాశమూర్తి అయిన దివ్య తేజునకు దేవుని ముందు పాపి అది వదిలేస్తే నుంచి పోవచ్చు. ఇంతకన్నా సులువే ఉందండి భూమి మీద. ఇదేం కొండలేకమన్నారా, కొండలు పిండి చేయమన్నారా, బరువు ఏమో అనలేదు. ఇప్పుడు కష్టపడి చేసేదాన్ని మారేమన్నా. మాట్లాడలేదండి, సింపులే కదండి ఇది. కాడే కానీ సులువు, భారమే కానీ తేలిక. అందులో ఒత్తి మతలబు తెలుస్తుంది. 28 పెట్లు వేసుకొని ఒక్కొక్క పెట్లో 200 300 మంది వేసుకొని ఎలా 140 160 తోలేస్తాడు ఈ డ్రైవర్. బాబోయ్ లోకో పైలట్ జిందాబాద్ అనుకుంటే మొత్తం అంతా నడుం కట్టులు అవుతున్నాడు తాడేసుకొని. దానికి ఒక ఇంజిన్ ఉంటుంది, దాన్ని మెయింటైన్ చేస్తాను తెలిస్తే చాలు. భారమే కానీ తేలికే, కాడే కానీ సులువే. దానికి ఒక పట్టు ఉంటుంది ఇందులోనే, మీకు తెలిసి వస్తలేదు కానీ ఆ పట్టు ఏంటి అది వదిలేదు. దేవుడు పాపము చేసిన వారిని విడిచిపెట్టాడో, పాతాళములో తోసాడో,
కట్టికే చీకటి గల బిలములో బంధించాడు, గాఢ అంధకరములో భద్రం చేశాడు. వాళ్ళ మీద తప్పించుకుంటారు కావాలి పెట్టాడు. ఓరి నాయనో బాబో, ఇప్పుడు ఎలాగా వదిలే. ఎందుకు చేశావు, ఎన్నిసార్లు చేశావు, ఏమి లేవుగా, సరే అయిపోయింది వదిలే. కింగ్ను మళ్ళీ తప్పిపోయిన కుమారుడు ఇంటికి వస్తే ఏం చేయాలి తెలుసండి? ఏం చేశాడు? నువ్వు చందమని విలేక సమ్మెట్ అందరూ చెప్పు చెప్పు ఏమేం చేసి చెప్పు అన్నాడా? మెడ మీద పడి చెప్తాడు. మెడ మీద పడి చెప్పడం అంటే ఏంటి తెలుసా? తండ్రి శివులు చెప్పుకునే సౌకర్యం. అది కూడా మొత్తం చెప్పనే పోనేరా లే అది కొత్త చొక్క పెట్టి. ఆడు ఎంత చెడ్డ నా కొడుకున్నాడు, నా దగ్గరికి వచ్చాడు కొడుకాడు, ఎవడరా మాట్లాడేది అడిగి మళ్ళీ చెప్పులే అంటే చెప్పులు కూడా తాకటి పెట్టి తాగేసాడు. వాచ్యం ఉంగరం కాదు, చెప్పులు కూడా తాగేసాడు తాకటి పెట్టి. అలాంటి వాడికి చెప్పులు పెట్టి ఉంగరం పెట్టి ఆడికి ప్రశస్త వస్త్రం పెట్టి, ఈ నా కుమారుడు తప్పిపోయి బ్రతికాను, చచ్చిపోయి బ్రతికాను, రండి మనము కలిసి సంతోషిద్దామంటే మనసు ఉన్నోడు మనసు లేనోడు సచ్చినట్టు వచ్చి హ్యాపీ బర్త్డే అన్నాడు. తండ్రి ప్రేమ ముందు ఎవడైనా పోతాడు. నీకు అది ఒక్కటి దక్కితే చాలు అమ్మ. ఇక్కడ తెలివితేటలే ఒకటి సాత్ర చెట్టు కింద బేతాడు. సింపుల్ సూత్రం ఏం చేయండి, దేవుడు పాపము చేసిన వారిని కాబట్టి పాపులు అందరూ ఏం చేయాలి? సింపుల్. పెద్ద పెద్ద సమస్యలకి చిన్ని చిన్ని పరిష్కారాలు చెప్పడం యేసు ప్రభు విశేషం. ఆయన స్టైల్ అంతే, ఆయన కెపాసిటీ అంతే. ఆడెక్కడో సిరియా దేశం నుంచి రథాలు వేసుకొని గుర్రాలు వేసుకొని ఎండి బంగారాలు వేసుకొని 100 జతలు బట్టలు వేసుకొని మంది బార్బలు వేసుకొని డిప్లొమాటిక్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఆ లెటర్ అక్కడి నుంచి ఆడి దగ్గర కొత్త లెటర్ తెచ్చుకొని ఎంత వస్తే ఏంట్రా వెళ్ళి అర్థంలో మునిగాను. అతడు వచ్చును, నూనె రాచును, చెయ్యి ఆడించిన ఇంత ప్రాసెస్ ఏముండదు, మునిగే తగ్గిపోతుంది. 10 మంది కుష్ఠరోగులు కట్టుకొని కష్టపడితే ఎగురుకుంటూ వచ్చేసుకున్నాడు. వెళ్ళి యాజకుడు కనపరుచుకున్నాడు. అంటే మరి ఇప్పుడు మీరేమి చేయరా? ఎలా వెళ్తుంటే దారిలో తగ్గిపోయింది. ఇంత ప్రాసెస్ ఉంటుందా? ఉండదు, ఏముండదండి. నీళ్లు కదలవలను, మొదట దిగవలను, అప్పుడే వానికి దెర్ ఇస్ ఎ ప్రాసెస్ మై మాస్టర్ అని అంటాడు. అక్కర్లేదు పరిపెత్తికి వెళ్ళిపో. లేదు, దూత రావలను, నీళ్లు కదలు, మొదట దిగవలను, దిగలేనుచో ఎవడైనా దింపవలను. ఇట్టి ప్రొసీజర్ కలదు, క్యాన్సిల్, వెళ్ళిపోయి నుంచి అర్జెంటుగా. ఏదైనా యేసు రాకముందు పెద్ద కిలోమీటర్ ఉంటుంది ప్రాసెస్, ఆయన వస్తే ఏముండదు, మొత్తం క్లియర్. అందుకనే కదా పరమా జీవము అనే పాటలో యేసు చాలును, హల్లెలూయా యేసు. ఇంక ప్రొసీజర్ ఉండదు. ఆయన వస్తే దూత రావులను, నీళ్లు కదపలను, మొదట దిగవలను, దిగలేను, చూడండి దింపవలను, ఇంత ప్రొసీజర్ ఉన్నది, మొత్తం క్యాన్సిల్. ఆయన వస్తే చాలు. ఏమంటారు మీరు? కాబట్టి ఇందు మూలముగా యావత్ చర్చలో తేలుతున్న ఫలితార్థం ఏమనగా, పాపము చేసిన మన దేవుడు వదిలిపెరడు, పనిష్మెంట్ ఉంటుంది. ఎందుకన్నా మంచిది ముందే పాపాన్ని. సింపుల్ సూత్రం. పాపాత్మురాలని స్త్రీ అనండి. కోపంతో మనం కానీ పెట్టేమేట పేరు బైబిల్లో ఉంది. ఆ ఊర్లో ఎవరికా పేరు చెప్తే తెలియదంట. పొలాని పరిశుద్ధురాలు ఎక్కడా, పొలాని సుందరవతి ఎక్కడా, పొలాని ఐశ్వర్యానికి తెలియదంట. పొలాని పాపాత్మరాలనా అక్కడ పేరేది అంత ఫేమస్ అయిపోయింది ఆ భక్తురాలు. అలాంటి ఘోర పాపి ప్రభు దగ్గరికి వచ్చి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే ఆయన పాదాలు పట్టుకొని కన్నీరు మున్నీరు అయిపోతే, అమ్మా నీ విస్తార పాపాలు క్షమించేశాను అవునరా కదంటారా? ఇప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్, ఎంత పెద్ద మహాయజ్ఞం చేస్తే పోయింది? పాదాలు పట్టుకుంటే పని అయిపోయింది కదా. పాపం నిన్ను పట్టుకోకముందే నువ్వు ప్రభు పాదాలు పట్టుకో, అయిపోయింది. ఎంత సులువైన పరిష్కారానికి. అరే రే 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 ఈ మధ్య పోలీసు వారు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలని అవగాహన కలిగిస్తున్నారు. నేను అది వీడియో చూశాను. ప్రజా ప్రయోజనం అర్థమై వినండి అన్నారు. చూసాం. చేతన మంటలు వచ్చేస్తుంటే ఒకడు దాని మీద పడిపోతున్నాడు, ఇసుక పోసేస్తున్నాడు, నీళ్ళు కొట్టేస్తున్నాడు, ఫోర్స్ వచ్చేస్తుంది.
గోల గోల జరిగిపోతుంది. ఎవడి వల్ల అవ్వట్లేదు, భయపడిపోతున్నారు, కంగారు కంగారు కేకల. ఆయన సింపుల్గా వచ్చి కరెక్ట్గా ఆ వాళ్ళు చిన్న గుడ్డ మొక్కేసాడు, అయిపోయింది. అంతే. అడవుడు చేయకండి, చిన్నదే. మీరు కంగారు పడి ప్రమాదం తెచ్చుకుంటారు. ఏముందో ఆ వాల్ మీద ఫ్లేమ్ మీద అలా వేసాడు, సరిపోద్దాను, అయిపోయింది. ఇప్పుడు ఇంత సింపుల్ ఉంది. అయితే ప్రాబ్లం షూటర్ అని చిన్న బోర్డు పెట్టేసుకొని ఎక్కడ లీకేజ్ వచ్చి వెళ్ళిపోయి 1000 రూపాయలు తెచ్చుకోవచ్చు అనిపించింది. అంత సులువుగా ఉంది అది. అంటే అంత ఈజీ అన్నమాట. అది తెలియక భయపడి కంగారు పడి. సంఖ్య 32:21 ఏమన్నాడు? మీ పాపం మిమ్మల్ని పట్టుకొనును. ఏమన్నాడు చెప్పండి? చెప్తాలేదే, భయమేందా? మరి దానికి ఏంటి పరిష్కారం? పాపం నిన్ను పట్టుకొనక ముందే నువ్వు ప్రభువు పాదాలు పట్టు. అయ్యో తప్పి తెలుసో తెలియకో బలహీన పడ్డాను, క్షమించయ్యా. నీ సరుకు నీ సన్నిధిలో నీ కొరకు బ్రతుకుతానే, చాలు. సమస్యలన్నీ పెద్దయే, కానీ పరిష్కారాలు చాలా చిన్నవిగా చేశాడు యేసయ్యా. చిన్నదే. ఈ డైలాగ్ మనసులో పెట్టుకోండి. 2 డైలాగులు. ఒకటి, ఆయన పాపము చేసిన వారిని విడిచిపెట్టడు కనుక నువ్వే పాపాన్ని విడిచిపెట్టి, సేఫ్ జోన్. 2, నీ పాపం నిన్ను పట్టుకొనును గనక నువ్వు ప్రభు పాదాలు పట్టేసుకో. ఆ పాపం నిన్ను పట్టుకోకముందే, సింపుల్. ఒత్తాదులు కోరకు దాతాను అభిరాములు అంటే పోతుంటే కోర కుమారులు బతికిపోయారు పిల్లగాళ్ళు. ఎవరాళ్ళు? వానకోవేల పిల్లలు. ఎవరు వాళ్ళు? పిచ్చుకలు. అలాంటి వాళ్ళు బతికేశారు. అంటే గాలి దుమ్ముకి గడ్డపారలు కొట్టుకుపోతే గడ్డిపోతుంది సేఫ్గా. గడ్డపార ఎగిరిపోయింది గాలి దుమ్ముకి, గడ్డిపోచు ఉండిపోయింది. ఎలా సాధ్యం? సింహ వ్యాఘ్రములు వంటి వారు పోయారు, పిచ్చుకలు బతికేసినాయి. ఎట్లాగంటే బలిపేట కొమ్ములు పట్టుకొని ఆ దుర్మార్గుల గుడారముల్లో మీరు శిక్షల పాలు పక్క వచ్చేయండి, పక్కకి జరిగి బతికిపోయారు అంతే. సమస్య సీరియస్దే, సమస్య పెద్దదే, ప్రమాద రకంగానే ఉంది. సింపుల్, దాని వదిలే. 2, ప్రభు పాదాలు పట్టుకో, క్లియర్. ఇంత చిన్న పరిష్కారాన్ని పెట్టుకొని గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకొని అవసరమా? సమస్య ఏదైనా పరిష్కారం చాలా చిన్నదే. ఆమేన్, హల్లెలూయా. ఈ పరిష్కారం కావాలా వద్దా? 2, పాపాన్ని వదిలే. 2, ప్రభు పాదాలు పట్టుకో, అంతే, అయిపోయింది కూటం. చిన్న చిత్తక మనుషులు కాదు, దేవదూతలను కూడా విడిచిపెట్టలేదంట. కటిక చీకటి గల బిలములో వేశాడు, గాఢాంధకార కొరకు నియమించాడు, తీర్పు కొరకు ఏర్పాటు చేశాడు, కావలలో పెట్టాడు. వారు తమ శిక్షను తప్పించుకోలేరు అని కఠినంగా మాట్లాడాడు. నీవైతే తప్పించుకోవచ్చు, నీకు ఛాన్స్ ఉంది. ఆ చేసే పనికి మళ్ళీ పని వదిలే. 2, యేసయ్య పాదాలు పట్టేసుకో. ఆదికాండం 32వ అధ్యాయం 6-7 వచనాలు. ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగి వచ్చి, మేము నీ సహోదరుడైన ఏసావు నొద్దకు వెళ్ళితిమి, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏసావు ఒక గుంపు మీదకి వచ్చి దాని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవును అనుకొని. ఇప్పుడు ఈ 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసిన గల్ఫ్ కింగ్కి ఏంటి ప్రాబ్లం? ఏంటి? వట్టి కర్రతో ఈ రేవు దాటితే ఇప్పుడు 2 గుంపులుగా వచ్చేతని, ఛార్జీలు లేకుండా వెళ్ళాను, బహు సంపదలతో వచ్చేతని. ఇంత ఉంది కదా నీకు, ప్రాబ్లం ఏంటి? చంపేస్తాడేమో. 20 సంవత్సరాలు విదేశాల్లో ఉద్యోగం చేసి కట్టలు డబ్బులు సంపాదించి 100,000 గొర్రెలు మందలు దాసులు దాసీలు పనివారు ఓరి నాయన ఇంతమందిని సంపాదించుకొని రాజు వెడల రవి తేజమ్మ కన్నా రేంజ్లో వచ్చావు కదరా అబ్బాయ్. తీరా వచ్చేప్పటికేంటి? 20 సంవత్సరాల క్రితం ఎవడు కొంపల ముంచి విదేశాలకు పారిపోయాడో,
20 ఏళ్ళలో అంత కామప్ అయిపోయి ఉంటుంది, మర్చిపోయి ఉంటారులే, సైలెంట్ అయిపోయి ఉంటుందిలే, మనం విదేశాలకు వెళ్ళిపోయాం కదా అనుకున్నాడు. కానీ 20 సంవత్సరాల క్రితం ఒక్కడు ఇప్పుడు 400 మంది కత్తులతో నుంచున్నాడు, బోర్డర్లో నుంచున్నాడు. ఎయిర్పోర్ట్లో దిగంగానే భోగాపురంలో వెల్కమ్ దగ్గర ఉన్నాడు. ఈడే ఎంతమంది మంచి రేంజ్లో సవరించుకొని వస్తేపాటికి, అరే అంతమంది వచ్చారు మళ్ళీ రిసీవ్ చేసుకుంటాకంటే, అవునండి ఎవరంటావు, మీ అన్నగారి తాలూకా నీళ్ళు చంపేతారంట. పిచ్చోముడు మొత్తం వెనక్కి తిరిగాడు ఎయిర్పోర్ట్లోనే. రే మళ్ళీ వెనక్కి రాకూడదు వాళ్ళు అంటారు, నీ దండం పెడతానయ్యా. నేనేమన్నానంటే, నీ పాపం నిన్ను పట్టుకుంటుంది. కమ్మగా నువ్వు పారిపోయే రోజునే దేవుడు నిచ్చెనగా నీ తల వద్దకు దిగి వచ్చాడు. నేను నీకు తోడుగా ఉంటాను రా, భయపడకరా అని చెప్పాడు. దేవుడే నీ తలకాడికి వచ్చి తన పాదాలు నీకు అందుబాటులో తెచ్చినప్పుడు బుద్ధి జ్ఞానం ఉన్నటువంటి రకమైతే గబుక్కుని కాళ్ళు అట్టేసుకున్నాయా. ఏదో తెలుసో తెలియకో అమ్మ మాటని కంగారు పడి తప్పే, అబద్ధమే తప్పే, పొరపాటు అయిపోయిందని అక్కడే ఏడితే ఎంత అందంగా ఉంటుంది. లాజిక్లు, రీజనింగ్లు, తెలివితేటలు, పనికి మళ్ళీ సరంజామ సరుకు బోర్డు తప్ప దేవుడే నీ తల దగ్గర దిగి వస్తే ఏసయ్యా అని కాళ్ళు అట్టేసుకుంటే ఎంత బాగుంటుందండి. మనం స్మార్ట్ పీపుల్, వీ కెన్ కమ్ అప్, వీ కెన్ మేనేజ్. నీ మేనేజ్మెంట్ స్కిల్స్ అన్నీ కంపెనీలు ఎలా ఉన్నాయి, కానీ ఇక్కడ మటుకు ఫెయిల్ అయిపోయినాయి, సర్వనాశనం అయిపోయింది. 20 సంవత్సరాల తర్వాత వచ్చేప్పటికి ఒక్కడు 400 మంది కత్తుల నుంచి ఉంటే ఎటు తప్పించుకునే మూమెంట్ లేదు. అప్పుడు త్రాగిమా క్రీస్తునాథ దయ చూడారా దేయను ఆ మొక్క అప్పుడు సరిపోను. వాక్యం ఏముంటుంది, నీ పాపము నిన్ను, దానికి పరిష్కారం ఏంటి, నువ్వు ముందే ఏసే పదాలు పట్టేసుకో సరిపోద్ది. అలా సరిపెట్టలేదో 20 సంవత్సరాల తర్వాత అయినా సరే అది 10 రెట్లు పెరిగి 400 రెట్లు పెట్టి నీ పేక్కి చుట్టుకుంటే తప్ప పోదది. ప్రభు దగ్గర క్షమాపణ పొందితే, కడిగేసుకుంటే, క్లియర్ అయిపోతే సెటిల్ అవుతుంది, బాగుంటుంది. అని ఇరవై ఏళ్ళ తర్వాత మళ్ళీ సిటీలోకి ఎంట్రీ ఇస్తే మనకు అందరూ వెల్కమ్ బెర్రలు ఉంటాయి అనుకుంటున్నావా? కొంతమంది క్రైస్తవులు బైబిల్లో ఉన్న పేరు కదని పెట్టేసుకుంటారు. మొన్న ఒక ఊర్లో ఒక పాస్టర్ గారు లూసిఫర్ అని పెట్టుకున్నారు పేరు. మేము సేవకి వెళ్తే లూసిఫర్ గారికి స్వాగతం సుస్వాగతం అని బోర్డులు ఉన్నాయి. ఎంత ధైర్యం వీళ్ళకి. మనమేమో ఏసు రక్తం మీద వేసుకున్న లూసిఫర్ రాకుండా చూడయా బాబు కాపాడుతుంటే అంటే ఫ్లెక్సీ బ్యానర్ ప్రింట్ చేసి పెట్టారు. ఇది ఎలాగా ఎంక్వైరీ చేస్తే ఎవరుకోండి సాధారణ పాస్టర్ గారి పేరండి. పాస్టర్ గారి పేరా? అయ్యి బాబోయ్, నామకరణం చేసినవాడు ఎంత పరిశుద్ధుడు, ఆ పేరు మోయిచున్నవాడు ఎంత బలాఢ్యుడు, ఆ బ్యానర్ సజీనోడు అమ్మాయి ఇక్కడ భయపడిపోడు తప్ప. అమ్మమ్మమ్మ ఏమున్నారు సార్ పవర్ఫుల్ మనుషులు. ఒరిస్సా వైపు అయితే చాలామందికి పొంతి పిలాతు, హేరోదు, కయ్యను ఈ పేర్లు ఉంటాయి. బైబిల్లో ఉన్న పేర్లే కదా అంటారు. ఉంటాయండి మరి బైబిల్ ఉంటే చాలా. ఇటు హేరోదా, కయ్యనా, పొంతి పిలాత. అని చర్చికి ఏం పేరు పెట్టుకుంటాడు? పాతాలను పెడతాడా? బైబిల్లో ఉంది కదా. చర్చి గేట్ దగ్గర పాతాల ద్వారం. మధ్య ఉండాలి కదా. పాస్టర్ లూసిఫర్ ఎట్రా మరి ఏటో. నువ్వు అలా పలుకుతున్న చర్చిలో అలా అందరూ లూసి లూసి అంటారంట. మళ్ళీ ఎక్స్ప్లెనేషన్. స్తోత్రం, హల్లెలూయా. నేనేమన్నానంటే గోటుతో పోయేదాన్ని ఎందుకు సార్, అవి మనకు అవసరమా? ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు మనకి? సులువైన పరిష్కారం. నువ్వు మొర్ర పెట్టకుండా, ఏడవకుండా, కానీ చిన్న ప్రార్థన చేసుకుని పడుకుందాం అనుకుంటే దేవుడే దిగి వచ్చి, నాన్న నువ్వు భయపడకరా, మీ తాతగారిని బట్టి నీకు హెల్ప్ చేస్తాను, నీకు తోడుగా ఉంటానురా అని దేవుడు అభయం ఇచ్చినప్పుడు పుండుకాలు పట్టేసుకుని, అయ్యా కంగారు పడ్డాను, పొరపాటు జరిగిపోయింది, అన్నయ్య కొమ్ముంచాను, నాన్నగారిని దగా చేశాను, ఈ శాపం రాకుండా చూడు బాబు తప్పు అయిపోయిందయ్యా అని ఎంత బాగుంటుందండి కూటం. దాన్ని అలాగ మెయింటైన్ చేస్తే 20 సంవత్సరాలు
ఒకడు 400 మంది శత్రువులు అయ్యారు. ఒక కత్తి వేటికే చాలు 400 కత్తులు. ఇప్పుడు ఎందుకు? లేట్ అయిన కొద్దీ ప్రాబ్లం పెరుగుద్ది. మరి ఏం చేయమంటావు? వదిలేయి. దానికి పెద్ద కష్టమే ఉంది. సింపుల్గా వదిలేయి, దాన్ని గొడవ వదిలి ప్రశాంతంగా ఉంటుంది. పాపం నిన్ను పట్టుకుంటుంది, ముందే నువ్వు వదిలేయి. ఆదికాండం 42:21. అప్పుడు వారు, నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము. అతడు మనలను బతిమాలు కొన్నప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి, అందువలన ఈ వేదన మనకు వచ్చినని. స్తోత్రం చెప్పండి. అతని వేదన చూసి వినకపోతే అందువలన ఈ వేదన మనకు వచ్చాను. ఎందుకు నానా నేను చెప్పేది అంటున్నారా? ఇంతకన్నా ఏమండి ప్లెయిన్ గాస్పల్ ఏం లేదు. ప్రాస్పరిటీ గాస్పల్ కానీ ఇదే బెటరు. సింపుల్. అన్నదమ్ములు అందరు కలిసి యోసేపుని చంపేద్దామని చూశారు. చివరికి గోతులో దోశారు. చివరికి ఎందుకురా వదిలేస్తాయి, డబ్బులు వస్తాయి అని పెద్దోడు ఉత్తే. ఎవరో రూబేను ఆడి మాటిని మొత్తానికి అమ్మేశారు. డబ్బులు వచ్చి తలకు రూపాయి పంచుకున్నారు. వెళ్తా శాలరీలు కొనుక్కొని తిని వెళ్ళిపోయారు. అయిపోయింది అనుకున్నారు వాళ్ళు. కానీ అయిపోయిందా? దేశానికి కరువు వచ్చింది, విదేశాలకు వెళ్ళాల్సి వచ్చింది. ఆ విదేశాల్లో ఎక్కడైతే ధాన్యం కొనుక్కోవాల్సిన స్థితి ఉందో ఆ రాజు చచ్చిపోయాడు అని వీళ్ళు భావించిన వ్యక్తి, చంపేశాం అని వీళ్ళు భావించిన వ్యక్తి, దరిద్రం వదిలిపోయింది అనుకున్న వ్యక్తి అక్కడ రాజుగా ఉన్నాడు. ఇంకా వీళ్ళకి అర్థం అవ్వలేదు. అతను కఠినంగా ప్రవర్తించేసరికి ఆ దినమతడు మిక్కిలి వేదన పడిన మనల్ని వేడుకున్న పట్టించుకోలేదు. ఇప్పుడు మనకి పరిస్థితి వచ్చింది. ఆ రోజు చేసిన పాపమే, అతనికి మనం చేసిన మోసమే ఇలాగవుతుంది ఈ రోజున అని ఇప్పుడు కుమిలి ఏడుస్తున్నారు. తండ్రి దగ్గరికి వెళ్ళలేరు, రాజుకు ముఖం చూపించలేరు, తమ్ముడిని వదిలేసుకోలేరు. ఒక విచిత్ర నరకం అనుభవిస్తున్నారు. ఎందుకు వచ్చింది అంత కష్టం? పట్టుకుంటుందిరా. ఏంటది? ఎప్పటికప్పుడు క్లియర్ చేసేసుకోవాలా. ఈ మాటలు మాట్లాడుచుండగా నీకేమైనా గుర్తొచ్చిందా? ప్రభు దగ్గర ఒప్పుకోకుండా అలా ఉంచేసింది. వెంటనే వాక్యం అయిపోగానే ప్రార్థిస్తున్నప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాయి. ఆ వ్యక్తి మీకు పరిచయంలో ఉన్నాడా? ఫోన్ చేసి చెప్పు, ఫలానప్పుడు నేను బాధ పెట్టినాం, సారీ. క్లియర్ చేసేసుకో, ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకు బరువు మోస్తున్నావు వేస్ట్గా? చదవటానికి మనసు లేదు కానీ దావీదు గురించి నాతాను ఏమన్నాడు? ఆ దుర్మార్గుడు నీవే, నీ బిడ్డలాంటి ఆమె జీవితాన్ని ఇట్లా చేసావు, నువ్వు రహస్యముగా నువ్వు ఇట్లా చేసావు, కానీ నీ భార్యలు బహిరంగంగా అవమానపరచబడిపోతున్నారు. ఎంత ఘోరం అండి! ఎంత దరిద్రుడికైనా అలా జరగటం అవమానమే, రాజుగారికి జరగటం అసలు జీవితం జీవత్యములానే చచ్చి బతకటమేగా. ఒక రాజుగారి భార్యలను బహిరంగంగా అవమానపరచటం, బలాత్కరించడం కన్నా ఘోర అవమానం ఇంకేముంటది? దావీదో, నువ్వు రహస్యంగా చేసావు ఈ ఘోరం, నీ కుటుంబానికి బహిరంగం జరగబోతుంది. చెప్పండి, పాపం నిన్ను అంతకన్నా ముందే మనం ఏం చేద్దాం? దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ప్రార్థన.